ముందుగా మిస్టర్ రోహిత్ గాలత్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Good afternoon, everyone. First of all, let me begin by thanking all of you for making it to the event. I understand it has been quite a troublesome day with all the rains and everything happening. So, a very hearty welcome, and we really thank you for making it to this event. We have a very big announcement to make. This has come from, almost 15 years, of practice experience and almost 12 years of data that we have been gathering, since we started the 49 chain. And I think it has a very big ramification for all of AP Telangana as we talk. In fact, all of India that we're going to talk about. It's a very big concern. Fertility across India has been dropping. I will leave the details to be explained by the super specialists present here. And over to you from here, ma'am. Thank you so much. I welcome the respected members of media department wholeheartedly with a warm welcome. So again I will start with a gratitude. నేను మన లాంగ్వేజ్ తెలుగులోనే మాట్లాడతాను. సో బేసికలీ ఈరోజు మీ ముందు వచ్చాము. ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ అ గ్రేట్ థ్యాంక్ అండ్ అప్లాడ్ టు ఆల్ ఆఫ్ యూ. యా, విత్ అ వార్మ్ వెల్కమ్. సో లాస్ట్ ఇయర్ సేమ్ టైం మనం ఒక లాంచ్ చేసాం, టుగెదర్ ఇన్ ఐవిఎఫ్ అని, ఒక నుక్కడ్ నాటక్ విచ్ వాజ్ అ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. మీకు తెలుసా, మీరు ఆల్మోస్ట్ ఒక 105 ప్లాట్ఫామ్లో పబ్లిష్ అయింది. అండ్ మనము వరల్డ్ వైడ్ గ్లోబల్గా ఎవ్రీ ఇయర్ ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో కాన్ఫరెన్స్ నడుస్తుంది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ వాళ్ళు లాంచ్ చేస్తారు, ఇష్రే. జస్ట్ ఒక 20 days బ్యాక్ యూరోప్లో ఈ కాన్ఫరెన్స్ జరిగింది. 12,000 డాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్, అన్ని పార్ట్ ఆఫ్ ద గ్లోబ్, ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ చైనా, ఫ్రమ్ ఎవ్రీవేర్, జపాన్, ఎవ్రీవేర్ 12,000 డాక్టర్స్ గ్యాదర్ అయ్యారు. అండ్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఈచ్ ఆఫ్ యూ. యూ హ్యావ్ ప్లేడ్ యువర్ రోల్. ఈ టుగెదర్ ఇన్ ఐవిఎఫ్ అనే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి బెస్ట్ ప్రైజ్ వచ్చింది అక్కడ. సో వీ రిప్రజెంటెడ్ ఏషియా, నాట్ ఓన్లీ ఇండియా, ఏషియాని కూడా రిప్రజెంట్ చేసి ఆ పెద్ద గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఈ అవార్డు వచ్చింది. ఐ థింక్ వీ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్. ఎంతో హ్యాపీనెస్ కదా, మన సిటీ తెలంగాణ నుంచి వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ కంట్రీ ఇన్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్ అంటే ఇట్ కాన్ బి డన్ బై ఓన్లీ డాక్టర్స్. మీరందరూ దీంట్లో యువర్ టేకన్ పార్ట్ అండ్ యువర్ రియలీ ప్రమోటెడ్. అండ్ రియలీ సంథింగ్ ఇట్ వాజ్ వెరీ డీప్ టు అవర్ హార్ట్. మన సిటీని రిప్రజెంట్ చేయటం గ్లోబల్ ప్లాట్ఫామ్లో, నథింగ్ మోర్ దెన్ దట్. సో అగైన్ విత్ గ్రాటిట్యూడ్ ఐ థ్యాంక్ ఈచ్ ఆఫ్ యూ. సో every time if you see in 49 anything good to the society, we try get the best and try to launch it. Every IVF day lo mem launch chestane unnam. Ippudu meeru gamaniste India lo though population highest unte kuda other side of the coin if you see fertility rate anedi takku avutundi. According to United Nations Population Fund lo normal fertility rate is 2.1%. Mana country lo it is 1.9. Ippudu India is very popular for highest young youth population. మీ అందరికీ తెలుసు. బికాస్ ఆఫ్ దట్ పీపుల్ ఆర్ ఫాండ్ ఆఫ్ అవర్ కంట్రీ. వేరే విదేశంలో చూస్తే యంగ్ పాపులేషన్ రేట్స్ ఆర్ వెరీ లెస్. బట్ మనం ఇప్పుడు ఫర్టిలిటీ రేట్స్ని డ్రాప్ చేయటంని ప్రివెంట్ చేయాలి. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే వీ నీడ్ యూత్ జనరేషన్ ఇన్ అవర్ కంట్రీ. దిస్ ఈస్ ద బిగినింగ్ పాయింట్. ఎప్పుడు ఫర్టిలిటీ రేట్స్ డ్రాప్ అవుతుంది, దెన్ స్లోలీ యూత్ అనేది తక్కువ అవుతుంది. సో రీప్రొడక్టివ్ హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం ఇప్పుడు నుంచే. వెన్ వీ ఐడెంటిఫై వీ హ్యావ్ టు డెఫినెట్లీ ట్రబుల్ షూట్ దిస్ ప్రాబ్లమ్. సో ఎందుకు ఇలా అవుతుంది అని గమనిస్తే WHO స్టాండర్డ్ ప్రకారం స్పర్మ్ అనాలిసిస్ చేయటం జరుగుతుంది కదా. సో ఈ మన గ్లోబల్గా ట్రాన్స్ఫర్మేషన్ ఏం చూస్తున్నామంటే మెన్లో, మేల్స్, జెంటిల్మెన్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఐడెంటిఫై చేస్తున్నాం. బిఫోర్ నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు 20 years బ్యాక్ 25% వాజ్ నార్మల్, అంటే ప్రాబ్లమ్స్ విత్ మెయిల్. బట్ ఇప్పుడు గమనిస్తే ఇట్ ఈస్ డబుల్డ్, ఆల్మోస్ట్ 45 to 50%
ఇన్ఫర్టైల్ కాజెస్ మేల్స్లోనే. అంటే ఒక బేబీ అంటే 50% మేల్ అండ్ 50% ఫీమేల్ కదా, బట్ ప్రాబ్లమ్స్ మేల్స్ను మనం ఎక్కువగా గమనిస్తున్నాం, మేల్స్లో ఎక్కువగా చూస్తున్నాం, డబుల్ అయిపోయింది ప్రాబ్లమ్స్. బట్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు పిల్లలు లేక బాధపడే కపుల్స్లో 80% లేడీసే వస్తున్నారు. అంటే పిల్లలు లేదు అంటే ఇప్పుడు కూడా ఇండియాలో లేడీస్ ప్రాబ్లమే అని ఐడెంటిఫై చేస్తున్నారు. మనము ఇది మార్పు తీసుకొని రావాలి సొసైటీలో. బేబీ అంటే ఇట్ ఈస్ 50% మేల్ ప్రాబ్లమ్స్, అది బాగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అండ్ ఇంకొక ఛాలెంజ్ ఎక్కడ మనం గమనిస్తున్నామంటే ఐడెంటిఫైయింగ్ మేల్ ప్రాబ్లమ్కి స్పర్మ్ అనాలిసిసే కామన్గా టోటల్ ఇండియాలో ల్యాబ్స్లో అన్నీ ఒక చిన్న స్పర్మ్ అనాలిసిస్ చేస్తారు. ఆ స్పర్మ్ అనాలిసిస్లో ఏంటి అంటే చిన్న మైక్రోస్కోప్లో చూడటం జరుగుతుంది, నో స్టాండర్డైజేషన్. 1,00,000 ఎక్కువ ల్యాబ్స్ చూస్తున్నాం అండ్ హ్యూమన్స్ చేస్తూ ఉంటారు. ఈ స్టాండర్డైజేషన్ లేక రిపోర్టింగ్ సిస్టంలో కూడా డిఫరెన్స్ ఏర్పడుతున్నాయి. సో అబ్నార్మల్ రిపోర్ట్స్ కూడా నార్మల్ అని వస్తుంది. సో దానికి మనం ఐడెంటిఫై చేయటమే ఫస్ట్ ప్రాబ్లం కదా. ఫర్ దాట్ వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ, ఓవర్వెల్మింగ్ అనమాట. వీఆర్ లాంచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఏపీ తెలంగాణ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ అని ఇది మొట్టమొదలుగా మేము లాంచ్ చేస్తున్నాం. సో AI అనేది యూ హ్యావ్ సీన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, బట్ ఫర్టిలిటీ ఫీల్డ్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వెన్ దిస్ కమ్స్ టు ద అట్లీస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ బికమ్ స్టాండర్డైజ్. సో 49 fertility chains of hospital, 11 centers low, we are launching this. Actually, we are here to welcome you for this. Eppudu 49 anything we do, you are the ones who have helped us to, percolate it to everywhere. We should thank 49 ikkada undatam oka reasons, all your efforts. So I think heartfully thanks to all of your support. Malli, we are requesting you, please do come on 25th July, that is on Friday, which is a World IVF Day. It's so nice, no? Oka celebration lo okati launch chesi, and we want to help the society. The whole concept is to help the society to create awareness. It's not only women, 50% reason is male. And how to identify? Standardization, very important. Standardize lekunda unte identifying the root cause only will become a problem. So how to standardize this? When AI comes, meeku telsu, I don't have to explain too much. There will be lot of standardization in identifying problem. Correct problem identify chestamu and dan taggina solution kuda. So chaala mandi fertility annappudu abortions kuda manam chustunnam. అబార్షన్స్ కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ DNA ఫ్రాగ్మెంటేషన్ అని ఈ మధ్యలో మీరు వింటున్నారు. ఇట్స్ స్పర్మ్ నార్మల్ ఉండొచ్చు అనాలిసిస్లో, బట్ డిఎన్ఏలో బ్రేక్స్ ఏదైనా ఉంటే హౌ టు ఐడెంటిఫై? విల్ టెల్ ఓ మేల్ ప్రాబ్లం కాదు, స్పర్మ్ కౌంట్ ఇస్ గుడ్, ఫీమేల్ ప్రాబ్లం. నో, డిఎన్ఏ అనలైజ్ చేయటం ఈ AI బ్యాక్డ్ పవర్డ్ స్పర్మ్ సార్టర్లో వీఆర్ యాడింగ్ దిస్ DNA ఫ్రాగ్మెంటేషన్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు కరెక్ట్గా. And abortions rate kuda prevent cheyochu. It's not only pregnancy kada, the couple has to go with a take home baby, chetlo baby tho ellali. So for all this we need your help. We request all of you to come again, create this awareness. See, end of the day one person can do only one small. Together we can shake mountains in the society. So we request all of you, please do come, share this important awareness wherever platform you get. And on that day we also want to announce that anything which has to go forward, we need one strong personality also. So we also have cine actress Mrs. Laya Garu in our center on 25th to take this launch forward. So we request each of you to come and help us in spreading this good information. As you have always done previously, please continue, and thank you so much. Thank you so much. DNA ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉండడం వల్ల మిస్క్యారేజెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రీవియస్ లాసెస్ ఉన్నప్పుడు చాలాసార్లు 4 అబార్షన్స్ 5 అబార్షన్స్, అప్పుడు మనం ఓన్లీ ఫీమేల్నే ఇన్వెస్టిగేట్ చేయడం కాకుండా వాళ్ళ స్పర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ కూడా టెస్ట్ చేయడం, దాన్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని ట్రీట్ చేయడం వల్ల మనం అబార్షన్స్ అనేవి ప్రివెంట్ చేయగలుగుతాం.
సో కపుల్ మనకి వాళ్ళు ఏ ట్రీట్మెంట్లో కన్సీవ్ అయినా కూడా ఒక హెల్దీ బేబీతో ఇంటికి వెళ్ళే అవకాశం అనేది మనకి పెరుగుతుంది. ఈ ఏఐ పవర్డ్ సెమెన్ అనలైజర్ బోత్ సెమెన్ అనాలిసిస్ చేస్తుంది అండ్ డిఎఫ్ఐ రెండు సైమల్టేనియస్గా చేయగలుగుతుంది. సో ట్రీట్మెంట్ టైం అనేది తొందరగా పేషెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది జరిగి ట్రీట్మెంట్ అనేది అందుతుంది అనమాట. సో డెఫినెట్గా ఇది కపుల్కి ఒక బూన్ అనే చెప్పాలి మనం. సో థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. యాక్చువల్లీ ఈ ఐవీఎఫ్ డేకి ఇంపార్టెంట్ థింగ్ మేము లాంచ్ చేస్తుంది ఏంటంటే మెయిల్ థింగ్. ఎక్కువగా మగవాళ్ళు చాలా వరకు కొంచెం ఇన్హిబిషన్ ఉంటుంది అందరికీ, వెళ్తే ఏమైద్దో. నార్మల్గా ఫస్ట్ నుంచి ఎక్కువగా ఫీమేల్స్లో ప్రాబ్లం ఉండటం వల్ల ఫస్ట్ నుంచి అలాంటి ప్రమోషన్స్ జరిగినాయి, ఎక్కువగా ఫీమేల్లో ప్రాబ్లం ఉంటుందని. కానీ మేల్ ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళ వర్క్ స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళు టైం కేటాయించలేకపోతున్నారు అనమాట. సో ఏంటి అంటే బేబీ కావాలి అంటే ఫర్ ష్యూర్ మేల్ ఫీమేల్ ఇద్దరు ఉండి వాళ్ళ ఇద్దరు క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది మనం తెలుసుకొని మనము ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి మేల్లో చాలామంది వర్కింగ్ అనమాట, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువగా మొబైల్స్ యూస్ చేయటం, ల్యాప్టాప్స్ వల్ల వాటి వల్ల వాళ్ళ స్పర్మ్ అనేది చాలా తగ్గుతుంది. ఇంతకుముందు స్పర్మ్ మేబీ నార్మల్ ఉండుండొచ్చు. అండ్ ఇంకొకటి నార్మల్ సీమెన్ అనాలిసిస్లో మనం కౌంట్, మార్ఫాలజీ అండ్ మొటిలిటీ చూస్తాం. ఈ సీమెన్ అనాలిసిస్ ఒట్టి అది చూడటం వల్లే మన డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది నార్మల్గా ఉందా లేదా అనేది మనం చెప్పలేము. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ నార్మల్గా లేకపోతే కూడా ఈ మిస్క్యారేజెస్ జరుగుతాయి. ఇప్పుడు మనం లాంచ్ చేసిన రీసెంట్ థింగ్ ఈ ఏఐ పవర్డ్ సీమెన్ అనలైజర్లో మనము ఈ డిఎఫ్ఐ గురించి కూడా క్లియర్గా తెలుసుకొని ఈ మిస్క్యారేజ్ రేట్ని కానీ బర్త్ డిఫెక్ట్స్, నార్మల్గా ఈ డిఎఫ్ఐ వల్ల ఎక్కువ ఉండటం వల్ల బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బేబీస్లో, అండ్ ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నిటిని క్లియర్గా పేషెంట్స్ తెలుసుకొని కొంచెం టైం ఇచ్చి మీరు వస్తే సెంటర్స్కి, అండ్ ఈ ఏఐ పవర్డ్ వల్ల మీకు టైం వేస్ట్ కూడా ఎక్కువ ఉండదు అనమాట. సో ప్రాసెసింగ్ అనేది తొందరగా జరగచ్చు కూడా. సో అందుకని మీరు ఒకసారి వచ్చి మా సెంటర్స్ని విజిట్ చేస్తే మీకు క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా మేము చేస్తాము, దాని బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మీకు తెలుసుకోవచ్చు అనమాట. సో మెయిన్ థింగ్ కొంచెం టైం అయితే కావాలి మేల్స్ సైడ్ వైపు. అది మోస్ట్లీ వీఆర్ ఓపెన్ ఆన్ సండేస్ ఆల్సో ఫర్ ష్యూర్ 49లో. సో మీరు సండేస్ కూడా వచ్చి అది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఐవీఎఫ్ డేకి సంబంధించిన లోగో ఆవిష్కరించవలసిందిగా అతిథులందరినీ కోరుతున్నాం. The award that we won at the international conference would not have been possible. It's a great, moment of pride for us to be representing AP Telangana, not just at an India level, but at the international level. We were the only player from South Asia to win this award in patient education. And the credit for, that patient education through Nukkad Natak, goes to you as well, because you really helped us promote that. We had over than 50 press articles citing the fact that Nukkad Natak would be reaching all districts of AP Telangana. So thank you so much for that. This award would not have been possible, for us or for South Asia had it not been for your support. So thank you so much. Thank you so much for that. I would request Zai and ma'am to kind of come forward and take a photo op for this opportunity. Yeah, again, we are very proud to be representing South Asia and winning the award in patient education for fertility. Thank you so much. 25th July, it's World IVF Day. సో ఈ సందర్భంగా 49 చైన్ ఆఫ్ సెంటర్స్ 11 సెంటర్లో మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ సార్టర్ అని ఇది లాంచ్ చేస్తున్నాం. దీనివల్ల యూజ్ ఏంటి అంటే పిల్లలు లేక బాధపడే రీజన్స్ చాలామంది ఉమెన్నే అనుకుంటారు, బట్ 50% రీజన్ ఇస్ మేల్ ఇన్ఫర్టిలిటీ. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? నార్మల్ స్పర్మ్ టెస్ట్లో ఎక్కువగా మనకు అర్థం కాదు, స్టాండర్డైజేషన్ లేదు, హ్యూమన్ ఎర్రర్స్ ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల స్టాండర్డైజేషన్ అండ్ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీనే కాదు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఐడెంటిఫై చేసి రికరెంట్ అంటే మిస్క్యారేజెస్, ఐవీఎఫ్ ఫెయిల్యూర్ ఇవన్నీ ఎందుకొని ఐడెంటిఫై చేయొచ్చు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఫర్టిలిటీ
ఆల్ 49 సెంటర్స్లో మేము ఇది లాంచ్ చేశాము. అండ్ పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఏమీ వరి అవ్వకండి. మీరు మీ పాత రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అయ్యి ఏమి ప్రాబ్లం అని ఫైండ్ అవుట్ చేసి ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. హలో అండి, ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే జూలై 25 సందర్భంగా వీఆర్ లాంచింగ్ అండ్ ఏఐ పవర్డ్ సెమెన్ అనలైజర్ అనమాట, విచ్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. సో అందరూ కపుల్స్ హూ హ్యాస్ మేల్ ఇన్ఫర్టిలిటీ issues and men who wanted to know about their semen analysis parameters, so definitely వచ్చి 49లో on all centers of 49 this is available అండి. సో మీరందరూ వచ్చి ఈ ట్రీట్మెంట్ని యూజ్ చేసుకుని మీరందరూ హ్యాపీ కపుల్స్ లాగా హెల్దీ బేబీతో వెళ్ళాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. హలో, హాయ్, నేను డాక్టర్ విజయ్ మాధురి 49 ఫర్టిలిటీ సెంటర్స్ నుంచి అనమాట. ఇవాళ మేము వరల్డ్ ఐవీఎఫ్ డే గురించి మాట్లాడటానికి అండ్ లైక్ మేము రీసెంట్గా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయబోతున్నాం. అది ఏఐ పవర్డ్ సీమెన్ అనలైజర్ అనమాట. ఇది మగవాళ్ళ సీమెన్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అండ్ దాని లోపల ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ గురించి మనకి చెప్పే మెషిన్ అనమాట. ఇది నార్మల్గా అంతకుముందు ఏంటి అంటే మెన్ అనేవాళ్ళు మన సెంటర్స్కి వచ్చినప్పుడు సీమెన్ అనాలిసిస్ మనం మాన్యువల్గా చెక్ చేస్తాం అనమాట. ఈ ఏఐ పవర్డ్లో ఏంటి అంటే ఇట్స్ ఆల్ ఏఐ పవర్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ ప్రాబ్లం ఉన్నా మనకి ఫాస్ట్గా రిజల్ట్స్ తెలుస్తాయి. దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ విషయంలో డిలేస్ ఉండవు. నిజంగా ప్రాబ్లం ఏదన్నా ఉంటే తొందరగా వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట. అండ్ బేబీస్ కూడా మనకి హెల్దీగా పుట్టే బేబీస్ చాలా బెటర్గా ఉంటుంది అనమాట.